మధ్య జీరో సస్పెక్ట్స్ ఇచ్చేస్తారు కొన్ని సబ్ సెంటర్స్ నుంచి. సో జీరో సస్పెక్ట్స్ అనేది ఉండకూడదు. ఖచ్చితంగా సస్పెక్ట్ అనేది ప్రతిరోజు ప్రతి సచివాలయం దగ్గర నుంచి ఉండాలి. సో సస్పెక్ట్ లేకపోకుండా ఆ రోజు పంపించొద్దు. ఓకే, కంపల్సరీగా రావాలి సస్పెక్ట్స్. మీనింగ్ఫుల్ సస్పెక్ట్ అంటే సూపర్వైజర్కే లైసెన్స్ ఏఎన్ఎం ఏ ఆశా ఏరియా నుంచి కరెక్ట్ సస్పెక్ట్స్ వస్తున్నాయి అనే అనాలిసిస్ సూపర్వైజర్స్ చేసి మెడికల్ ఆఫీసర్ దృష్టిలో పెడితే మెడికల్ ఆఫీసర్లు కూడా అది ఒకసారి చూసుకొని ఏ రోజు ఆ రోజు కరెక్ట్గా చేయడంలోనే మనకి కరెక్ట్గా కేస్ ఫైండింగ్ దొరుకుతుంది. మనకి పాపులేషన్ ఎక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు హాట్స్పాట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ కాన్సన్ట్రేట్ చేసి బాగా చేయించండి. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాంపే కాలనీస్ అని, స్లమ్ కాలనీస్ అని, ఫిషర్మెన్ కమ్యూనిటీస్ అని, హార్డ్ టు రీచ్ ఏరియాస్ అని 100% మన సూపర్వైజర్ దగ్గరుండి మన మెడికల్ ఆఫీసర్ దగ్గరుండి చూసేలాగా ప్లాన్ చేసుకోండి. మిగతా కొన్ని వెళ్ళినా మనకి అవన్నీ ఎలాగైనా అయిపోతాయి, కానీ జరగాల్సిన దగ్గర మాత్రం కరెక్ట్గా జరిగేలాగా మీ కాన్సన్ట్రేషన్ ఉండేలాగా, సస్పెక్ట్లు కరెక్ట్గా వచ్చేలాగా మాత్రం కాన్సన్ట్రేట్ చేసి చేసుకోండి. ఆ తర్వాత ఐఈసి అనేది స్టేట్ వాళ్ళు మనకి పంపించవచ్చు. మన జిల్లాలో కూడా క్యాంపెయిన్ 18వ తారీఖున స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మంత్. దానికి ముందు 15వ తారీఖు నుంచి కూడా ఏదైనా అనౌన్స్మెంట్లు ఇవ్వడము, అంటే రామాలయాల్లో లేకపోతే చర్చెస్లో కొన్ని అనౌన్స్మెంట్ ఏరియాస్ ఉంటాయి, అక్కడి నుంచి మనము ఇలా హౌస్ టు హౌస్ వస్తారు. పేపర్లో పిఎస్లో ఒక మీటింగ్ పెట్టుకునేది పేపర్లో వేయించడము, రేపటి నుంచి ఇంటింటికి సర్వే జరుగుతాయి. కమ్యూనికేషన్ అనేది పంపించడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ తర్వాత మానిటరింగ్. ఓకే, వన్స్ ఇది అయిపోయాక మానిటరింగ్ అనేది పర్ఫెక్ట్గా జరగాలి. ఎన్సిటీసీలోని మానిటరింగ్ చాలా ఎక్కువ ఉంటుందమ్మా, వేస్తారు. సూపర్వైజర్స్కి సూపర్వైజరీ మానిటరీ ఫార్మేట్ ఒకటి ఉంటుంది.